మనకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు నిపుణుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మనందరి కోసం ప్రార్థన చేసి పవిత్రాత్మ దేవుని మన మధ్యకు ఆహ్వానించినటువంటి ఫాదర్ ప్రతాప్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఇక మన మధ్యలో ఉన్నటువంటి మా అందరికంటే పెద్ద గురువు ఫాదర్ మరీదాస్ గారిని దేవుని వాక్య అమృతముతో మమ్మలను ఆనందింపచేసి దేవుని వాక్య ఆశీర్వాదాలతో మమ్మలను ఫలభరితము చేయగా వలసిందిగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకించి కిషోర్ భాగ్యలక్ష్మి గృహము వద్ద వారికి దేవుడు ప్రసాదించినటువంటి ఇద్దరు కుమారులను బట్టి, ముఖ్యంగా చరణ్ తేజ మరియు చందు, ఈ ఇద్దరు ఆణిముత్యాలు, దేవుడిచ్చినటువంటి ఆణిముత్యాలు. ఈ బిడ్డల కోసమై తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తూ వారికంటూ కొన్ని ప్రణాళికలను సిద్ధపరచుకుంటూ మరి ఈరోజు యవ్వన ప్రాయంలో ప్రవేశించిన చరణ్ తేజకు తన మేనమామలు మేనత్తలైనటువంటి వారు మరి నూతన వస్త్ర బహుకరణ ఈ శుభ సమయాన దేవుని యొక్క ఆశీర్వాదములు ఈ చిరంజీవిపై నిండుగా కురిపించాలని, అలాగే రెండవ కుమారుడైనటువంటి చందును కూడా దేవుడు జ్ఞాపం చేసుకుంటూ మరి ఈ కుటుంబాన్ని ఇక్కడ కూడి వచ్చిన అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కొద్ది సమయాన్ని దేవుని యొక్క వాక్కును ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములు, పెద్దల యొక్క మరి దీవెనలు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఈ చిరంజీవిపై నిండుగా కురిపించాలని మున్ముందుగా ఆత్మదేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకున్నాం. ఈ సమయాన మరి కీర్తనకారుడు పలుకుతున్న రీతిగా 119వ కీర్తన 105వ అధ్యాయం మనకందరికి కూడా తెలుసు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కనుక దేవుని యొక్క వాక్యము ఈ బిడ్డకు వెలుగుగా మారాలని, దేవుని యొక్క వాక్యము ఈ బిడ్డ యొక్క జీవితాన్ని ఫలప్రదముగా గావించాలని, దేవుని యొక్క వాక్యము చరణ్ తేజకు బాటకు వెలుగుగా మరి ఆనాడు సామెవేలు గ్రంథములో మనం చదువుకున్నట్లయితే, లేదా నిర్గమాకాండములో మనం చదువుకున్న రీతిగా 12వ అధ్యాయములో 21వ వచనంలో మనం చదివినట్లయితే ఏ విధంగా ఆ వాక్కు మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా ఇజ్రాయేలు ప్రజల మధ్య ఉండి నడిపించిందో, ఆ వాక్యే మన చరణ్ తేజను ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కోసమై ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు, అలాగే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలు ఆ బిడ్డ యొక్క జీవితములో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం చదువుదామా? నిర్గమాకాండము 12వ అధ్యాయము 21వ వచనము. ఇశ్రాయేలు పెద్దలనెల్లా రప్పించి వారితో వెళ్ళి పిల్లలను ఎన్నుకొనుడు. తరువాత దాని యొక్క అర్థము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అర్పించాలి. ఆనాడు బలిగా సమర్పించేవారు. మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి ఫలాలను దేవునికి సమర్పించడం అనేది మన యొక్క ధర్మము. తరువాత తీసుకొని పాత్రలోనున్న బాకెట్ నిలుపు కమ్మల మీద. ఏం జరిగింది ఇక్కడ అంటే, దేవునికి గుర్తింపుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలను దేవుడు ఏ వ్యాధి, ఏ తెగులు రాకుండా ఆ గృహాలను దేవుడు రక్షించాడు. చూడండి, దేవునికి
భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు కావచ్చు, కుటుంబము కావచ్చు, ఆ కుటుంబాన్ని ప్రత్యేక రీతిలో దేవుడు కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మరి భాగ్యలక్ష్మి అమ్మ అలాగే వారి పెద్దమ్మ ఇప్పుడు కూడా బిడ్డల గురించి ఆలోచిస్తూ, ఇద్దరు బిడ్డలు కూడా అలాగే మన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఇప్పుడు దైవికంగా పెంచటానికి, ఎదుగుదలకు వీరు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చరణ్ తేజ విషయంలో గత 2 సంవత్సరాలుగా మరి ఆ తల్లి ఎంతో పారుకులాడింది. బిడ్డను దేవుని యొక్క సన్నిధిలో ఉంచాలని, గురువుల యొక్క పర్యవేక్షణలో ఉంచాలని, దైవికంగా ఎదిగితే చాలు, భయభక్తులు కలిగి జీవిస్తే చాలు, దేవుడే వారిని ఆశీర్వదిస్తారని ఆ తల్లి ఎంత ప్రార్థన చేసిందో, ఎన్ని నోములు వేసిందో, మరి ఎన్నిసార్లు మరి డాన్ బోస్కో సంస్థకు వచ్చిందో. పిల్లలు దైవ భీతితో ఎదగాలి, దేవుని యొక్క సమక్షములో పెరగాలి, గురువుల యొక్క పర్యవేక్షణలో వాళ్ళు జీవించాలి. అదే చాలు. జ్ఞానము, బుద్ధి, తెలివి దేవుడే ఇస్తాడు అనేటువంటి దృఢ సంకల్పముతో ఆ తల్లి ప్రయాసపడింది. ఆ తల్లి పడినటువంటి ప్రయాసకు దేవుడు ఈరోజు ఆ తల్లి ప్రార్థన ఆలకించాడు. ఎన్నో మారులు ఆ బిడ్డ కోసమై కన్నీరు కార్చింది, ప్రాధేయపడింది. మరి దేవుడు ఎంతగా మలుచుకున్నాడంటే అద్భుతంగా, ఇదిగో గురువుల యొద్ద నుండి మరి పారిపోతున్నటువంటి బిడ్డను ఈరోజు దేవుడే పట్టుకొని ఆ బిడ్డ యొక్క మనసు మార్చి దేవునికి సేవకుడిగా మారాలని, తన జీవితాన్ని దేవునికి అర్పించుకోవాలని మరి ఎంత తృష్ణ, ఎంత కోరిక ఉన్నదో దీన్ని బట్టి చూస్తే మన చరణ్ తేజయ్య గొప్ప మనందరికీ కూడా నిదర్శనం, ఒక సంకేతము, ఒక సుమాతృక. నేను ఉండను, నాకు వద్దు అనేటువంటి బిడ్డే నాకు కావాలి, నేను దేవునికి నా జీవితాన్ని అంకితము చేసుకోవాలని ప్రయాసపడుతున్నాడు. అందుకని నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తూ ఉంది, నీ పట్టుదలే నిన్ను కాపాడుతూ ఉంది. పట్టుదల ఉంటే కానిది లేదోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. కనుక నీలో ఆ పట్టుదల, నీలో ఆ మార్పు అనేది మంచి కోసము, ఆ మార్పు అనేది మంచి బాటలో నడువుటకు దేవుడు ఎంతగానో నిన్ను వాడుకొనబోతూ ఉన్నాడో మరి మనం ఈరోజు ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. కనుక మరి ఒక్కసారి దేవుడి బిడ్డ యొక్క జీవితంలో చేసినటువంటి మరి గొప్ప మేలులకును, ఆ తల్లి ప్రార్థన ఆలకించినందుకును ప్రత్యేకించి దేవునికి వందనాలు చెల్లించుదాం. కొలస్సీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనములో ఈ యొక్క మాటలు ఈ కుటుంబంలో ముఖ్యంగా ఆ తల్లి యొక్క జీవితంలో నెరవేరింది. పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏదైనా మనము సాధించగలము. చదువమ్మ, కొలస్సీలకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయం 1వ వచనము. మీరును రెండవ వచనం చదువునానా, ప్రార్థనను పట్టుదలతో చేయండి. ప్రార్థన చేయనప్పుడు జాగరూకతతో ఉండు. తల్లి కన్నీరు కార్చింది, ప్రాధేయపడింది, దేవుని అడిగింది. మా పీటీ పర్ విచారణలో ఎక్కడ ప్రార్థన జరిగినా ఫాదర్ మరీదాస్ గారు వస్తే వారంట కూడా వచ్చేది. చూడండి వారికి ఉన్నటువంటి విశ్వాసం, వారి స్థితిగతులు ఎలా ఉన్నా దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఆలకిస్తాడు అని, పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క స్థితిగతులను మారుస్తారు అని. అందుకనే నీవు దేవునిని స్తుతించు, దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవునిని ప్రార్థించు, నీ పరిస్థితులు మారుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని పఠించు, నీ జీవితాన్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని స్తుతించు, దేవుడు నీ స్థితిగతులను మారుస్తారు. దేవునిని ప్రార్థించు, నీ పరిస్థితిని మారుస్తాడు. సింహాల బోనులోకి వెళ్ళినటువంటి దానియేలు ఏమి చేశాడు? దేవుని ప్రార్థించాడు. మరి దేవుడు ఏం చేశాడు? సింహాల నోళ్లను మూయించాడు. చూడండి, ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ప్రార్థన పరిస్థితులు మారుస్తూ ఉంది, మనిషిని కూడా మారుస్తూ ఉంది. పునీత మౌనికమ్మ తన కుమారుడైనటువంటి అగస్త్యను ఈ లోకములో జీవిస్తూ ఉన్నాడు. నా కుమారుడు మారాలి,
నా కుమారుడు దేవుని తెలుసుకోవాలి, దేవునిలో ఎదగాలని ఆ తల్లి ఎంత కన్నీటి ప్రార్థన చేసింది, ఎంత కన్నీరు కార్చిందో, ఎన్ని గంటలు ప్రార్థన చేసిందో. 20 సంవత్సరాలు ఎడతెగక ప్రార్థన చేసింది తన కుమారుడి కోసం. ఆ కుమారుడి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి ప్రార్థన వ్యర్థము కాలేదు, ఆ తల్లి కన్నీరు వృధా అవ్వలేదు. ఆ తల్లి కన్నీరు శ్రేష్టమైనదిగా, ఆ తల్లి ప్రార్థన ఆలకించబడినదిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ఆయన చేయనటువంటి తప్పిదము, పాపం ఏమిది కూడా లేదు. సర్వ పాపములు మునిగి తేలియాడుతున్నాడు, పాపం అనేటువంటి బురదలో మునిగి తేలియాడుతూ ఉన్నాడు. అలాంటి వాడిని కూడా దేవుడు పట్టుకొని ఒక మహనీయునిగా, ఒక మహర్షిగా, ఒక గొప్ప పునీతుడిగా దేవుడు చేసుకున్నాడు. అందుకని అగస్తీను వారు రాసినటువంటి ఆయన యొక్క ఆత్మకథలో ఈ విధంగా రాసుకున్నాడు: నా తల్లి కన్నీటి ప్రవాహములో నేను పరలోకము దాకా కొట్టుకొని పోయానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా తల్లి కార్చినటువంటి కన్నీటి ప్రవాహములో నేను ఎక్కడ దాకా కొట్టుకొని వెళ్ళాను? పరలోకానికి దాకా కొట్టుకొని వెళ్ళాను. చరణ్ తేజ, నీ తల్లి నీ కోసం ఎంత ప్రార్థన చేస్తుందో నాకు తెలుసు. దేవుడు ఆ తల్లి ప్రార్థన ఆలకించాడు. నీ జీవితాన్ని మలచబోతూ ఉన్నాడు. దేవుడు నీకు గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేయబోతున్నాడు. మరి ఆ తల్లి ఎంతో ఆశపడుతూ ఉంది నీవు దేవునిలో ఎదగాలని. కనుక సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం 3వ అధ్యాయంలో, చిన్న బిడ్డలారా తల్లిదండ్రుల యొక్క ఉపదేశములను మీరు ఆలకించండి అని. వాళ్ళ యొక్క ఉపదేశములను మనం ఆలకిస్తే మన జీవితంలో ఎదుగుటకు ఒక్కొక్క మెట్టుగా దేవుడు మనల్ని ఎదుగుదలనిస్తాడు. కనుక తల్లిదండ్రుల యొక్క దీవెనలే మనకు దేవుని యొక్క ఆశీస్సులుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూడినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము, యవ్వన ప్రాయములో ప్రవేశించినటువంటి చరణ్ తేజకి మానమాములైనటువంటి వారు మరి నూతన వస్త్ర బహుకరణ. మనకందరికి కూడా తెలుసు, మన అనుదిన జీవితములో 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి మరి అవసరాలు. సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయం 21వ వచనంలో మనము చదివినట్లయితే, దేవుడే మనిషికి 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అవసరాలను దేవుడే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు మన కోసమై ఆయన ఎన్నో ప్రణాళికలు చేసి మనకి ఏది అవసరమో అది తీర్చడానికి ఆయన అంతా కూడా సిద్ధము చేశాడు. చదవండి, సిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనము. కూడు, గుడ్డ, నీరు నరునికి ప్రాథమిక అవసరాలు. చూడండి, దేవుడే సమస్తమును కూడా సృజించి ఆ సృష్టి మీద మనిషిని పెత్తనదారిగా, అధికారిగా ఉంచాడు. అంటే మనిషికి ఏ బాధ కలగకుండా, ఏ నొప్పి కలగకుండా అంతా కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు. అందుకని హోసియా గ్రంథములు అంటున్నాడు, ముదిని వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుడు అంత గొప్పవాడు, దేవుడు అంత ప్రేమామయుడు, దేవుడు అంత కరుణామయుడు, దేవుడు అంత దయా హృదయము కలిగినటువంటి దేవుడు. ఆయన మనసును తెలుసుకోకుండా మనము మరి దేనికోసమో అన్వేషిస్తూ ఉన్నాం, దేనికోసమో పరిగెడుతున్నాం. ఈరోజు సువిశేష పఠనము మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 24 నుంచి 34 వచనాలు మనం చదివితే, నీవు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఏమి తినదమా, ఏమి త్రాగదమా అని, నీవు ఏమి ధరింతుమా అని అనేకమైనటువంటి విషయాల కోసమే నీవు ఆరాటపడుతున్నావు. మనం ఆరాటం చేయాలా, పోరాటం చేయాలా? పోరాటం చేయాలి. ఎవరి మీద పోరాటం చేయాలి? సాతాను మీద పోరాటం చేయాలి, ఈ లోకం మీద పోరాటం చేయాలి. ఆరాటం అనేది మన డబ్బు కోసము, సంపద కోసము, వాటి కోసం, వీటి కోసం, అది ఏది కూడా మనల్ని రక్షించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త
16వ అధ్యాయం 26వ వచనము మనము చదివినట్లయితే మనిషి దేని కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ప్రయాసపడితే మనం ఆత్మను దక్కించుకోగలుగుతాము. అందుకని ప్రభు అంటున్నాడు, మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమున్నది? కనుక పరలోకము వైపు మన యొక్క దృష్టిని సారించి పరలోక సంపదల మీద మన మనసు లగ్నం చేయాలి, కానీ ఈ లోకం మీద కాదు. ఆ తల్లి ఆరాటపడుతుంది, నా కుమారుడు గురువుల యొక్క పర్యవేక్షణలో సంరక్షణలో జీవించాలి, ఆ బిడ్డను కూడా నేను ఒక గురువుగా చూసుకోవాలని ఆ తల్లి ప్రయాస. చూడండి, తన యొక్క మనసు దేని మీద లగ్నం చేసింది? దేవుని మీద. తన బిడ్డను తనకిచ్చినటువంటి ఒక ఫలాన్ని దేవునికి ఇవ్వాలి, దేవునికి సమర్పించుకోవాలి అని. కనుక మనకున్నది ఈరోజు మనది కాదు. మనం పొందే ప్రతి మేలు కూడా దేవుని నుండే పొందుతూ ఉన్నాం. నీకు ఇచ్చినటువంటి బిడ్డలు కూడా దేవుడిచ్చినటువంటి వరమే. కీర్తన గ్రంథములో మనం చదువుతున్నాం, పుత్రులు యెహోవా ఇచ్చు బహుమానములు. మరి తిరిగి ఆయనకి ఇవ్వాలి కదా. ఒక ఫలాన్ని మనము 2 ఫలాలు ఇస్తే మరి దేవునికి ఒక ఫలమైనా కూడా మనం ఇవ్వటానికి సిద్ధపడాలి. అందుకని అబ్రహాము ఆనాడు ఏం చేశాడు? తనకున్నటువంటి ఏకైక కుమారుడను బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు, సందేహించలేదు. చూడండి, ఆయన యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు తండ్రి దేవుడు. ఆ విశ్వాసం అనేటువంటి పరీక్షలో ఆయన నెగ్గాడు. కనుక ఎదిగే కొద్దీ వదగమని, చరణ్ తేజ, ఎదిగే కొద్దీ వదగాలి మనం. అనగా దేవుని పట్ల వినయము విధేయత కలిగి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. నీవే స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవునిని కనిపెట్టుకొని ఉండు. దేవుడు నిన్ను అనుక్షణము కనిపెట్టుకొని ఉంటాడు. దేవుడు మన యొక్క అవసరాలు తీర్చుతాడు. నీవు ఆకాశుల పక్షుల కంటే విలువైనటువంటి వాడవు కావా? లిల్లీ పుష్పముల కంటే విలువైనటువంటి వాడవు కావా? కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి చదువుదామా? కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము నుంచి దేవుడు మనిషి గురించి ఎంత ఆలోచించి సమస్తమును కూడా సృష్టించి ఆ సమస్తం మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు అంటే, ఇదిగో రత్నాలతో ఒదిగినటువంటి ఆ కిరీటాన్ని మనిషి యొక్క శిరస్సుపై అలంకరించి ఈ సృష్టిలో మనిషిని ఒక అతి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి వాడిగా ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. గొర్రెలను, ఎడ్లను, వన్యమృగములను, ఆకాశమునందలి పక్షులను, సముద్రమునందలి చేపలను, సాగరమునందలి జీవరాశులను వదులుకొని నీవు చేసినటువంటి సృష్టికి అంతటికి నీ కూడా అతనిని అధిపతినిగా చేశాను. చూడండి, మనిషి అంటే ఎంత ప్రేమ దేవునికి. చూడండి, ఆయన రూపం ఇచ్చాడు, ఆయన మనసునిచ్చాడు. మనము కష్టపడకుండా ఉండాలని అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు. కానీ మనిషి అతి ఆశ వల్ల, దురాశ వల్ల దుఃఖానికి చేటు అన్నట్లు అతి ఆశ వల్ల ఎంత కోల్పోయాడు మనిషికి. చూడండి, అందుకే మనిషికి శాపం ఇచ్చాడు. ఏమని? నేను అన్నీ నీకు సిద్ధపాటు చేశాను, కానీ నువ్వు నా యొక్క దీవెన అనుగ్రహాలు కోల్పోయా కనుక ఇక ఏం చేయాలి? రోజు మట్టి పనికి వెళ్ళాలా, రోజు మట్టి పనికి వెళ్ళాలా, తవ్వాలా, పల్లెకి మొయ్యాలా, అది తీసుకొచ్చి ట్రాక్టర్లో వేయాలి. చూడు ఎంత కష్టమైన పని, చెమట ఓడ్చాలి అని చెమట ఓడుస్తూ ఉన్నాడు మనిషి. అది కూడా మంచిదే, అది కూడా ఆరోగ్యానికి ముఖ్యమే. కనుక మనిషి యొక్క జీవితంలో ప్రార్థనతో పాటు కష్టే ఫలి అంటే శ్రమ, చెమటోడ్చాలి. చెమటోడిస్తేనే ఆ జీవితం యొక్క విలువేమిటో మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు అమ్మా నాన్న అన్నీ సమకూర్చి పెట్టారు, ఇక నుండి నీవు శ్రమించాలి. నీవు జీవితంలో ఎదగాలంటే చరణ తేజ కష్టపడాలి. ఎదిగే కొద్దీ వదగాలి. ఎదుగుతున్న కొలది నీ ప్రవర్తనలోను, నీ మాటలలోను, నీ ఆలోచనలోను మార్పు రావాలి, పరిణితి చెందాలి. తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు గొప్ప ఆలోచన నీలో పుట్టించాడు. దేవ పిలుపు అనేటువంటి బీజాన్ని ఇదిగో గురువుల ద్వారా, నీ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు నీలో నాటుతూ ఉన్నాడు.
అది మహావృక్షమై ఇంకెంతో మందికి సేవ చేసుకునే భాగ్యము దేవుడు నీకు కల్పించాలని మేమందరం కూడా ఉవ్విళ్ళూరుతున్నాం, ఆశపడుతూ ఉన్నాం. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఒక మాట అంటున్నాడు. 29వ అధ్యాయము 11వ వచనములో, నేను నీకు ఉద్దేశించినటువంటి పథకములు నాకు తెలుసు, ఆ పథకములు నీ బాగు కొరకే కానీ నీ వినాశనము కొరకు కాదు. ఈరోజు దేవుడు ఈ సత్యాన్ని నీకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క ఉద్దేశాలను, ప్రణాళికలను మరి దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ దేవుని యొక్క ప్రణాళికలు మనం తెలుసుకోవాలి అంటే ఈరోజు శనివారము ముఖ్యంగా నేను మౌర్య చాలాసేపటి వరకు కరెంట్ వచ్చేంత వరకు మరియ తల్లి ప్రార్థన పాటలు పాడుతూనే ఉన్నాం. ఈరోజు మరియ తల్లిని స్మరించుకొని ఆ తల్లికి అంకితము చేయబడినటువంటి రోజు ఈరోజు. ఆ తల్లి ఒకే ఒక మాట ఉంది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మన యొక్క అనుదిన జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి పండుకునేంత వరకు కూడా దేవుని యొక్క చిత్తము కోసమై పోరాడాలి. అందుకే ప్రభువా, ఈరోజు ఏమిటి నా జీవితంలో నీ చిత్తం ఏమిటి అని నాకు తెలియచేయి అంటే ఊరికనే తెలియచేయడు, మోకరించి ప్రార్థించాలా. దైవ వాక్కు ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలా. ఆ తల్లి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు పరలోకం నుండి ఒక అతిదూతను ఆ తల్లి యొద్దకు పంపించాడు. ఆమెను చూచి ఆయన సంతోషించాడు. మరి ఈరోజు నిన్ను చూచి, నన్ను చూచి, నా ప్రవర్తనను చూచి, నా ఉద్దేశములు చూచి, నా మార్గమును, నా నడవడి చూసి దేవుడు కూడా సంతోషించి దేవుని యొక్క సందేశముని ఎద్దుకు వచ్చే విధంగా జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మనకు సమస్తమును కూడా సృజించాడు, మనకు అప్పచెప్పాడు. అలాగే మరి యొక్క వస్త్రం అనేది కూడా దేవుడే ఏర్పాటు చేసి అవ్వ ఆదాములకు తొడిగాడు అని పరిశుద్ధ వాక్యములో మనం చదువుకుంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనము, మరి వారు దిశమొల్లతో ఉన్నామని సిగ్గుపడుతున్నప్పుడు దేవుడు కొత్త బట్టలు కుట్టించాడమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము, అంతటి దేవుడైన యావే ఆ జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదామునకు ఏమనకు అమ్మా, దానాలలో అన్నిటికంటే గొప్ప దానం ఏమిటమ్మా? ముందు ఇది. ఆ తర్వాత ఎక్కువ డబ్బులు దేనికమ్మా ఖర్చు పెట్టేది? వస్త్ర. పదండి, చందనా బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎన్ని ఉన్నాయనమ్మా. అందుకే ఈ రోజుల్లో అంట ప్రాణము లేనివాడికి కొత్త బట్టలు ఉన్నాయి, ప్రాణం ఉన్నవాడికి బట్టలు లేవు. మనం చూస్తూ ఉంటాము, షాపింగ్లోకి వెళ్తే ఎంత బొమ్మలకి ఎంత చక్కని బట్టలు ధరిస్తూ ఉంటారు. ఆ షాప్ ఎదురుగా ఒకటి పిచ్చోడు పోతూ ఉంటాడు, సగం చినిగిపోతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క సంప్రదాయంలో మాత్రమే కాదు, ఏ సంప్రదాయంలోనైనా సరే ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుకి బట్టలు పెట్టకుండా మనము ఉత్త చేతులతో పంపించాము. ఎవరు వచ్చినా సరే మొట్టమొదటిగా ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఉత్త చేతులతో పంపకుండా ఒక లుంగియో, ఒక చొక్కాయో, క్రొత్త వస్త్రము ఏదో ఒకటి మనము వారికి పెట్టి పంపిస్తాం. అది మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటి భాగము. అనగా వస్త్రాలకు మనం ఎంత విలువనిస్తూ ఉంటాము. ఎందుకు? దేవుడే విలువనిచ్చాడు. అవ్వ ఆదాములకు జంతు చర్మమును తీసి వారికి వస్త్రములుగా తయారు చేసి ఇచ్చాడు. చూడండి, ఈ వస్త్రం ఏమి చేస్తూ ఉంది? మనల్ని అనేకమైనటువంటి విధాలుగా కాపాడుతుంది, చలి నుంచి, ఎండ నుంచి. అలాగే మన యొక్క దేహము మరి ఇతరులు చూడకుండా చక్కగా అలంకరించుకోవడానికి. కొన్నిసార్లు మీరు పక్షులను చూడండి, దేవుడు ఎంత అందంగా అలంకరించాడు. రకరకాల ఈకలతో. కనుక దేవుని యొక్క సృష్టి చాలా గొప్పది. ఎంత గొప్పదో అంటే మనిషిని అన్నిటికంటే మిన్నగా సృష్టించాడు దేవుడు. రకరకాల ప్యాంట్లు, రకరకాల చొక్కాయలు, ఎన్ని రకాలు మనము ఇక వర్ణించ. రోజు రోజుకి ఒక డిజైన్ వస్తుంది, రోజు రోజుకి ఒక్కొక్క విధమైనటువంటి వస్త్రాలు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పద్ధతిలో, ఒక విధానములో మనము ధరించాలి.
అలాగే మనం ఎదిగే కొద్దీ మన యొక్క ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన నడవడిలో మార్పు రావాలి. ఏ స్థితిలో ఉన్నా దేవుని మాత్రం నీవు మర్చిపోరాదు. ఎందుకంటే ఈ సృష్టిలో నిన్ను దేవుడు ఎంతో విలువైనటువంటి వాడిగా, ఎంతో శ్రేష్టమైనటువంటి వాడిగా దేవుడు నిన్ను సృష్టించాడు. కనుక నీవు ఎల్లవేళలా దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి, దేవుని యొక్క దయను గుర్తెరిగి ఆయనకి ఎల్లవేళలా విశ్వాసపాత్రుడిగా, నమ్మకస్తుడిగా జీవించాలని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తూ ఉంది. చివరిగా యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనములో, నా సహోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా ఉండవలెను. మహిమోపేతుడగు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం గలవారు కదా. ఉంగరముతో మంచి దుస్తులు ధరించిన ధనికుడొకడు, చింపిరి గుడ్డలు ధరించిన పేదవాడు కూడా ప్రవేశించిననుకొనుడు. మర్యాదగను నిలువుము, లేక ఇక్కడ నిలువుము, పలుకరాదు. అట్లు అనర్చినచో మీలో మీరు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ సమదృష్టితో సృష్టించాడు. అందుకని ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితికి నీవు చేరినా నీ పూర్వస్థితిని మరిచిపోక ఇతరుల గురించి నీవు ఆలోచిస్తూ, గౌరవిస్తూ ఇతరులకు చేయవలసినటువంటి సహాయాన్ని నీవు చేయాలి. ఉదాహరణకు మరిదాస్ స్వామిని చూసినప్పుడల్లా నేను ఒక మాట అంట, అయ్యా కొద్ది చెప్పులు దొడుకయ్యా అంట. నేను ఎప్పుడో వాటికి స్వస్తి చెప్పానంటాడు. అలాగని ఫాదర్ని తక్కువ చూడటం లేదుగా. అలాగే నేనేదో షూస్ వేసుకొచ్చానని నేను ఫాదర్ కంటే నన్ను పెద్ద పైన పెడస్టల్లో కానీ పెద్ద పీఠం వేసి నన్ను ఆహ్వానించలేదు కదా. ఎవరి జీవిత విధానం వారిది. కానీ అందరినీ కూడా సమదృష్టితో మనము గౌరవించటము, అలాగే ఎవరికి ఇవ్వాలో ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి, గౌరవించాలి. మనమందరం కూడా దేవుని యొక్క దృష్టిలో అందరూ సమానులుగా భావిస్తూ, దేవుడు నీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు నీ అదృష్టవంతుడు 4 గురువులు అభిషక్తులు వచ్చి ఈ యొక్క ప్రార్థన కూడికను నడిపిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆశీర్వాదము నీకు అందజేస్తున్నామంటే ఆ తల్లి చేసినటువంటి ప్రార్థన, తల్లిదండ్రులు చేసుకున్నటువంటి సుకృత పుణ్యము, అలాగే మరి మీ కుటుంబీకులు కూడా నీ కోసం ప్రార్థిస్తూ వారందరూ కూడా నీ కోసం ఎన్నో ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారు. కనుక చరణ తేజ, నువ్వు ఎదుగుతున్నావు, దేవుని యొక్క భయభక్తులతో ఎదుగుతూ ఉన్నావు, మంచి చెడులు తెలుసుకుంటూ ఉన్నావు. ఇక నీ జీవితంలో వెనుదిరగక దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడని మేము ఎంతగానో ఆశిస్తూ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నీవు జీవించు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఎన్నడూ కూడా మరిచిపోవద్దు. ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించి దేవునికి ఎల్లప్పుడూ మంచి విశ్వాసిగా జీవించాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ప్రార్థిస్తూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని, కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనందరికీ దేవుని వాక్యం బోధించి, మరి ముఖ్యముగా చరణ్ తేజ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలను వాక్యము ద్వారా తెలియచేసి ఎలా ఎదగాలి అన్నటువంటిది క్లుప్తంగా వివరించినటువంటి ఫాదర్ మరీదాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇక మరి భాగ్యలక్ష్మి కిషోరుల కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ ఫాదర్ బెనర్జీ గారు మరి దేవుని వాక్యమును అందిస్తారు. కాబట్టి భక్తితో, విశ్వాసముతో ఆ వాక్యమును ఆలకించుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
కీర్తన గ్రంథము 47:1 చదువుదామా? కీర్తన గ్రంథము 47:1. నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు, జయ జయ నాదములతో ప్రభువుని కీర్తింపుడు. అలాగే కీర్తన గ్రంథము 63వ కీర్తన 4వ. కీర్తన గ్రంథము 63:4. నేను జీవించి ఉన్నంత కాలము నిన్ను స్తుతించెదను, నీ నామమునకు చేతులెత్తి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక చదివిన వాక్యం కూడా, నిఖిల జాతులారా దేవుని యొక్క పేరిట చప్పట్లు కొడుతూ. కనుక ఈ యొక్క సమయంలో దేవుడు మనకి మంచి వాతావరణం కలిగించినందుకు దేవునికి ముందుగా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు తెలియజేద్దాం. గట్టిగా ప్రతి ఒక్కరు కూడా. ఒక చిన్న హాస్యముతో వాక్యమును ప్రారంభిస్తాను. ఒకసారి ఒక తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డని హాస్టల్కి చదువు నిమిత్తమై ఆ యొక్క హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో చేర్పించిన తర్వాత ఆ యొక్క విద్యార్థి బాగానే చదువుతూ ఉన్నాడు. మొదటి యూనిట్ టెస్ట్, రెండవ యూనిట్ టెస్ట్ పరీక్షలు అయిపోయాయి. అలాగే క్వార్టర్లీ, తర్వాత 3వ యూనిట్ మరియు ఆఫర్లీ పరీక్షలు అయినాయి. ఇక అయితే ఒక ఆదివారమున ఆ విద్యార్థి యొక్క తల్లి గురువు దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, నేను మా అబ్బాయిని ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళిపోతున్నాను అని పలికినది. ఎందుకమ్మా అంటే అని ఆ ఫాదర్ గారు అడిగినప్పుడు ఆ యొక్క తల్లి ఈ విధంగా సమాధానం చెప్తుంది, మేము ఈ యొక్క బిడ్డ కోసం ఎంతగానో శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నాము, కానీ మా యొక్క కష్టమునకు తగినట్లుగా మా అబ్బాయి యొక్క చదువునకు మార్కులు అంతగా రావటం లేదండి అని ఆ యొక్క తల్లి పలికినది. అదేమిటని అతని యొక్క ప్రోగ్రెస్ కార్డు మార్కును తీసుకొని చూసినప్పుడు 100కి 75, 85, 90 ఈ విధంగా మార్కులు వచ్చాయి. ఆ యొక్క తల్లితో ఆ యొక్క గురువు గారు, ఆ యొక్క ఫాదర్ గారు విధంగా పలుకుతూ ఉన్నాడు, అమ్మ మీ అబ్బాయి బాగానే చదువుతున్నాడు, మంచి మార్కులు వచ్చినాయి కదా అని ఆ యొక్క తల్లికి తిరిగి చెప్పినప్పుడు ఆ యొక్క తల్లి అంటుంది, ఫాదర్, నేను మరియు మా యొక్క భర్త గారు ఈ యొక్క బిడ్డ యొక్క చదువు కోసము పగలనక ఎండనక వాననక ఎంతగానో శ్రమించి కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. రూపాయి కూడా కూడబెట్టి ఇదిగో ఈ అబ్బాయి చదువుకి వినియోగిస్తున్నాము, కనుక ఈ యొక్క మార్కులు మాకు సరిపోవు, 100కి 150, 170 రావాలని పలికినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యొక్క ప్రార్థన కూడిక అనేది దేవుడు ఏర్పాటు చేసినది. ఈ యొక్క రోజు అనేది ఈనాడు యొక్క ప్రార్థన కూడిక నేను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి తలంపులని ఈ యొక్క కుటుంబం ఇరువురికి కూడాను ఆ యొక్క దేవాది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక ప్రేరణ. ఎందుకనగా కీర్తన గ్రంథం పలుకుతున్నదిగా, ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపు, నాలోని సమస్త శక్తులారా ఆయన చేసిన మేలులను వేటిని కూడా మరవకము. మరి కిషోర్ బాబు మరియు భాగ్యలక్ష్మి వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం ఏమిటయ్యా అంటే సంతాన వరము. ఆ యొక్క సంతాన వరము ద్వారా బిడ్డల యొక్క ఎదుగుదల అందును, ప్రాయమునందును, జ్ఞానమందును కూడా దేవుడు వారికి తోడుగా ఉండి అనేక సందర్భాలు ఇబ్బందులు వచ్చినా కానీ ఇదిగో తల్లిదండ్రుల యొక్క మాటలకు విధేయత కలిగి జీవించాలి అనేటువంటి ఆలోచన ఆ యొక్క బిడ్డలకు అందించి ఉన్నాడు. మరి అదే రీతిగా ఇదిగో ఆ యొక్క ఎదుగుదల యందును ప్రాయమందును ఉన్నటువంటి యొక్క బిడ్డకి దేవుడు ఒక పిలుపుని అందిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పిలుపు ఏమిటాయి అంటే ఇదిగో నేను ఎన్నుకొనబోతూ ఉన్నాను, కనుక నీవు నాకు తోడుగా ఉండము, నా యొక్క మాటలను ఆలకించి నేర్చుకొని భవిష్యత్తులో బోధించేటటువంటి ఒక గురువుగా నేను నిన్ను పిలుచుకొనబోతూ ఉన్నాను, ఎంపిక చేసుకుంటున్నాను అనేటువంటి ప్రేరణ ఆ యొక్క బిడ్డకు కలిగించి ఉన్నాడు. మా ఆంటీ కూడా అనేక సార్లు నాకు ఫోన్ చేస్తూ ఉండేది, అబ్బాయి పరీక్షలు రాస్తూ ఉన్నాడు, ప్రార్థన చేయి, అబ్బాయి కోసం ప్రార్థన చేయని. హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ వేరే ఇతర సందర్భాలలో కాల్ చేసినప్పటికీ కూడా అబ్బాయి గురించి ప్రార్థన చేయి,
బాగా చదువుకోవాలి అనేటువంటి మాటలను చెప్తూ ఉండేది. ఆ యొక్క మాటను వినినప్పుడు ఇందాక ఫాదర్ గారు అనేకసార్లు తెలియచేస్తూ ఉన్నాడు, ఆ తల్లి పడిన వేదన, ఆ తల్లిలోకి ఉన్నటికి ప్రేరణ దేవునికి అర్పించాలన్నటువంటిది. బహుశా నా యొక్క తల్లి కూడా అంతకన్నా అదే రీతిగా అనేక మంది గురువులను కానీ లేదా మఠకన్యులు కానీ విశ్వాసులని అడిగి ఉన్నదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకనగా ప్రార్థన యొక్క ఫలితమే దీవెన, ప్రార్థన యొక్క ఫలితమే దేవుని యొక్క ఆశీస్సులు, ప్రార్థన యొక్క ఫలితమే దేవుడు మన యందు ఉన్నాడు. కనుక ఈనాడు చరణ్ తేజ యొక్క జీవితంలో దేవుడు ఏర్పరిచేటటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే, ఈ యొక్క నూతన వస్త్రము ద్వారా ఇదిగో నేను నిన్ను ఎన్నుకొనబోతూ ఉన్నాను, నీకొక బాధ్యతను అప్పగించబోతూ ఉన్నాను, నేను నిన్ను ఒక సాధనముగా నా యొక్క సువార్త నిమిత్తమై నేను ఎన్నుకొనబోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అనగా కుటుంబములో దేవుడిచ్చినటువంటి గొప్ప వరము, సంతాన వరము ద్వారా ఆ యొక్క బిడ్డలను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. మరియు ఆ యొక్క బిడ్డలను దేవుడు మలచుతూ ఉన్నాడు, తనకి సేవక ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు. మరి అయితే ఈనాడు ఆ యొక్క బిడ్డలు ఏ విధముగా జీవించాలి, ఆ యొక్క బిడ్డలకు మనం ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, లేదా బంధువులుగా, లేదా అయినటువంటి మన యొక్క చుట్టరికమును బట్టి ఆ యొక్క బిడ్డలకు ఈనాడు నీ యొక్క దీవెన ఏ విధముగా ఉండాలి అంటే, మొట్టమొదటిగా మనందరి యొక్క ప్రార్థన ఆ బిడ్డకు అందించాలి. ఎందుకంటే ఇందాక మనమందరము కూడా విని ఉన్నాము, పునీత అగస్త్యని గారి యొక్క తల్లి మోనికమ్మ తన యొక్క బిడ్డ కోసం అనేక సంవత్సరముల పాటు కన్నీటి ప్రార్థన చేసినది. అదే రీతిగా మనందరి యొక్క కుటుంబ జీవితాలలో కూడా తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ గురువు కనపడినా కానీ, ఎక్కడ ఏ బోధకుడు కనపడినా కానీ, ఎక్కడ ఏ మఠకన్యలు కనపడినా కానీ ఆ యొక్క తల్లిదండ్రులు పలికేది ఒక్కటే, దేవుని యొక్క వాక్యం పలుకుతున్నట్టుగా అదిగో సర్వ వ్యవస్థల యందు ప్రార్థించండి. అదే మాటను ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా, అయా మా బిడ్డ కోసం ప్రార్థించండి, లేదా మా యొక్క బిడ్డలు చదువుతూ ఉన్నారు, వారికి బాగా చదువుకోవాలనేటువంటి ప్రేరణ కలిగించాలని వారు తెలియచేస్తూ ఉంటారు. మరి అయితే ఈనాడు చరణ్ తేజగా మనందరము కూడా అందించేటటువంటిది మొట్టమొదటిదిగా ప్రార్థన. ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుని చెంతకు లేదా దేవుని దగ్గరకు ఉండి అతను దేవుని యొక్క వాక్కును తెలుసుకోవటం, దేవుని ఎడల భయభక్తులను కలిగి జీవించడము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. రెండవ వచనం నుంచి చదవమ్మా. 2వ వచనం నుండి, ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవలు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును అని తెలియచేస్తున్నది. అనగా ఏ వ్యక్తి అయితే ఇహలోక జీవితంలో దేవుని యొక్క మాటను ఆలకించి దేవుని వల్ల భయభక్తులను కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగి జీవిస్తాడో ఆ బిడ్డ యొక్క జీవితం అనేది ఏటి ఒడ్డు నాటినటువంటి ఒక చెట్టు వలె ఉంటున్నది. దానికి ఎటువంటి కొరత మాత్రము ఉండదు, ఎటువంటి హాని కలగదు. కనుక అది సకాలములో అనగా ఎల్లవేళలా పుష్కలముగా ఫలించును. అదే రీతిగా ఈనాడు మనందరము కూడా చరణ్ తేజ అని ఒక చెట్టుగా లేదా ఒక మొక్కగా ఏటి ఒడ్డున ఉండేటటువంటి ఒక చెట్టుగా దేవునికి మనమందరము అర్పించాలి. మొట్టమొదటిగా తన యొక్క పిలుపును ఏ విధముగానైతే తన యొక్క హృదయంలో ప్రేరణ కలిగి ఇదిగో నేను దేవుని యొక్క సేవను చేయటానికి నేను సిద్ధము కలిగి ఉన్నాను అని పలికి ఉన్నాడు. ఆ యొక్క ప్రేరణకు, ఆ యొక్క తలంపునకు, ఆ యొక్క ఎంపికగా మనమందరము కూడా ఆ యొక్క నీటి వలె ఏటి ఒడ్డున ఉండేటటువంటి మొక్కగా ఆ బిడ్డను దేవునికి సమర్పించాలి. రెండవది మనమందరము కూడా ఆ బిడ్డకు కలిగించేది ఏమిటయ్యా అంటే తల్లిదండ్రుల ఎడల భయము, భక్తిని, తల్లిదండ్రుల ఎడల ప్రేమని కలిగించాలి. తాను ఏ అంతస్తులు ఉన్నా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, తాను ఏ విధముగా ఉంటున్నా కానీ తల్లిదండ్రులను గౌరవించాలి. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. సిరాపుత్రుని దానికి ముందు చదవమ్మా.
మూడవ వచనము, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే తండ్రిని సన్మానించువాడు పుత్రుని అతని పుత్రుడు సంతోషపెట్టుదురు. ఈ యొక్క తర్వాత వచనము నాకు చాలా చక్కగా నచ్చిందమ్మా. అతని ప్రార్థనని దేవుడు ఆలించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రుల బిడ్డల యొక్క ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఎదుగుదల అందును ప్రాయమందును దేవుడు తోడుగా ఉండాలి అంటే ఇదిగో ఇప్పటి వరకు కూడా తనని చేయి పట్టుకు నడిపించినటువంటి ఆ యొక్క తల్లిదండ్రుల కోసము ఈనాడు నువ్వు ప్రార్థించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు మనందరికీ కూడాను సాక్షాత్తుగా దేవుని యొక్క ప్రతిరూపములు. ఆ యొక్క తల్లిదండ్రులు మనందరికీ కూడా దేవుడు ఏ విధముగానైతే ఈ లోకను మనందరికీ కూడా తన యొక్క శరీర రక్తమును మనకు భోజ్యముగా అందించి ఉన్నాడు. ఆ యొక్క శరీర రక్తముల ద్వారా ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మనందరికీ కూడా నూతన జీవితాన్ని ప్రసాదించి ఉన్నారు. కనుక ఇదిగో ప్రతిరోజు కూడా ఎదుగుదల అందును ప్రాయమందును జ్ఞానమందును ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ఇదిగో నేను పెద్దరిగాను, నాకు బతకడం తెలుసులే, నాకు నువ్వు చెప్పనవసరం లేదులే, నువ్వు చెబితే నేను చేయాలా, నేను చదువుకున్నాను అనేటటువంటి ఆలోచన, అహంభావము, గర్వము అనేది లేకుండా తల్లిదండ్రుల యొక్క మాటలను ఏ వ్యక్తి అయితే, ఏ బిడ్డ అయితే ఆలకించి వాటి ప్రకారం నడుచుకుంటాడో ఆ బిడ్డ కూడా దీర్ఘాయుష్మంతుడగును. మరియు అతని యొక్క ప్రార్థన అనేది దేవుడు ఆలకించును. మరి మొట్టమొదటిగా మేమందరం నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. రెండవది నీవు చేయవలసింది ఏమిటంటే ఇక నుంచి నీ తల్లిదండ్రుల కోసం ప్రతిరోజు కూడా నీవు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వారు కష్టించి శ్రమించి వారి యొక్క బాధ్యతను నీకు తెలియచేసి ఉన్నారు. ఇక నుంచి నీకు ఒక బాధ్యత, నీ యొక్క ఎదుగుదల యందును ప్రాయమునందును ఇది యొక్క నూతన వస్త్ర బహుకరణ ద్వారా ఇదిగో నీవు కూడా కుటుంబ సభ్యులు భాగస్వాముడిగా బాధ్యతలను చేపట్టి ప్రేమను కలిగి, ఓర్పును కలిగి, సహనము కలిగి, అర్థము చేసుకునేటటువంటి మంచి మనసును కలిగి నీవు జీవించాలి. అంటే నీకు దైవ సంభూతులుగా ఉన్నటువంటి నీ యొక్క తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి. వారి యొక్క కష్టమును ప్రతిరోజు కూడా నీవు దేవునికి సమర్పించాలి. వారి యొక్క బాధను ప్రతిరోజు కూడా నీ యొక్క ప్రార్థన దేవునికి సమర్పించాలి. క్రీస్తు ప్రభు ఏదుమగానైతే తండ్రి దేవునితో ప్రార్థన ద్వారా ఐక్యత కలిగి ఉన్నాడు, అదే రీతిగా నీవు కూడా నీ యొక్క తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయాలి. ఎదుగుదల యందును ప్రాయమునందును మనము ఈనాడు యవ్వనములో ఉన్నాము అంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు దేవునికి అర్పించాలి. దేవుని యొక్క భయభక్తుల, దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తుల ద్వారా వారిని ప్రేమించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియు ఎదుగుదల యందు గుర్తు ఏమిటయ్యా అంటే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నాము. ఇదిగో నేను బాలుడినై ఉన్నప్పుడు నేను బాలుడిగా ప్రవర్తించి తిని, నేను పెద్దవాడినై ఉన్నప్పుడు ఇదిగో ఇక నుంచి నేను నా యొక్క జ్ఞానము కూడా, నా యొక్క బుద్ధి అనేది, నా యొక్క మనస్సు అనేది, నా యొక్క ప్రేమ అనేది కూడా పెద్దవాడి వలె ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, అరే వీడియో ఒక్కొక్క సందర్భాలలో మన చుట్టూ ఉండే పిల్లల యొక్క మనస్తత్వాలను కానీ లేదా పెద్దవాళ్ళని చూసినప్పుడు అరే వీడి పిల్లల్లో పిల్లోడు కాదు, పెద్దోళ్ళు వినపడతలేదమ్మా, వీడి పిల్లల్లో పెద్దవాళ్ళు అంటే ఏంటి, తాడి చెట్టులో ఎదిగాడు కానీ బుద్ధిమంతుడు. మీకు అర్థమైంది, నేను చెప్పనవసరంలా, ఎందుకంటే మీరే చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడి నుంచి ఇదిగో నేను ఎదిగి ఉన్నాను అంటే నా యొక్క జ్ఞానం అందును, నా యొక్క మాట యందును, నా యొక్క పని యందును కూడా మెలకువ కలిగి ఉండాలి, జాగరూకత కలిగి ఉండాలి. ఇదిగో నా యొక్క జీవితమునకు ఒక గమ్యము అనేది ఉన్నది. ఆ యొక్క గమ్యము అనేది ఏమిటంటే ఇదిగో ఇక్కడ నుంచి నేను పెద్దవాడిగా ఉంటున్నాను కనుక నేను నా యొక్క గమ్యము అనేది నా యొక్క తల్లిదండ్రులకు అనుకూలంగా నేను జీవించాలి, దేవుని యొక్క వాక్యానుసారము జీవించాలి, దేవుని యొక్క అడుగు జాడలు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము లేదా దేవుడు నాకు అందించినటువంటి ఆ యొక్క పిలుపు ద్వారా నేను జీవించాలి, ఆ యొక్క ఆజ్ఞలను నేను పాటించాలి. మొదటిగా మరిదాస్ ఫాదర్ గారు చెప్పి ఉన్నారు, ఇదిగో దేవుని యొక్క వాక్యం అనేది మనందరికీ కూడా దీపముగా ఉన్నది, వెలుగుగా ఉన్నది. ఆ యొక్క వెలుగు దీపం అనేది మనలో ఎల్లవేళలా ఉండాలి అంటే
ఇదిగో ఈ యొక్క ప్రార్థన ద్వారానే. ఎదుగుదల యందును ప్రాయమందును. కొంతమంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క వేలు పట్టుకుని గుడికి వస్తారు. 10వ తరగతి అయిపోతే అరే గుడికి వెళ్ళరంటే గుడికా తర్వాత వెళ్దాంలే. ఏం చేస్తూ ఉంటాం? కాలయాపన. కానీ ఎదిగే కొద్ది దేవునికి ఎంత దగ్గరగా మనము జీవిస్తామో అంత అధికముగా దీవిస్తాము, అంత అధికముగా మనము దీవించబడతాము. ఎదిగే కొద్ది మనము ఎంత దగ్గరగా దేవునికి మనము దగ్గరగా జీవిస్తామో అంతకన్నా అధికముగా మనము దీవించబడతాము. అదే మాటని బాలయేసు విధముగా పలుకుతూ ఉన్నాడు, ఇదిగో మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో నేను మిమ్మల్ని అంత అధికముగా దీవిస్తానంటూ ఉన్నాడు. మరి అదే మాటను ఎదుగుదలలో యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి జ్ఞానము ద్వారా, బుద్ధి ద్వారా, మన యొక్క మనసు ద్వారా చేసే పని క్రియలలో కూడా మనము దేవునిని దగ్గరగా ఉంచుకోవాలి. దేవునితో మాట్లాడే విధముగా ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క మాటను ఆలకించే విధముగా ఉండాలి. తన యొక్క వాక్కు ద్వారా మన యొక్క క్రియలలో కూడా ఆ యొక్క పవిత్రాత్మ దేవుని ద్వారా నడిపింపబడే బిడ్డగా జీవించాలి. అప్పుడే మన యొక్క జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కూడా తన యొక్క లేఖల ద్వారా ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇదిగో యెహోలోక జీవితంలో నీవు జీవించేటప్పుడు నీకు శాంతి అనేది అవసరము, దేవుని యొక్క కవచం అనేది అవసరము, దేవుని ఎడల నీకు విశ్వాసం అనేది డాలుగాను, నీకు రక్షణ శిరస్త్రావణంగా నీవు ధరించాలి. ఎందుకంటే యెహోలోక జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, అనేకమైనటువంటి బాధలు వస్తాయి. అదే రీతిగా అనేక మంది పన్నాగములు పొందుతూ ఉంటారు. అది ఏ విధముగా అంటే పునీత పేతురు గారు రాసిన లేఖలు, ఇదిగో ఆ యొక్క సైతాను అనేది గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నది, ఎవరు నాశనం చేద్దామా, ఎవరు దొరుకుతారా అని. అదే మాటను మరి యొక్క మాటలో మనము పలికినట్లయితే, మాయ కలిగినటువంటి యొక్క లోకములు ఏ ప్రక్క నుంచైనా సరే శోధన అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఆ యొక్క శోధనని మనము జయించాలి అంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మనము ధరించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మనము ధరించాలి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మనము స్వీకరించాలి. ఈ యొక్క రెండు కూడా మనము చేసి ఉన్నాము. ఎవరైనా చెప్పగలరమ్మా ఏ సాంగ్యములో? ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం ధరించి ఉన్నాము, స్వీకరించి ఉన్నాము. వెరీ గుడ్. ఎక్కడమ్మా? ఇదిగో క్రీస్తు జ్యోతిని స్వీకరించండి. ఇక నుంచి నీవు అంధకారములు నడవక దేవుని యొక్క వెలుగులో నిత్యము కూడా నడువు. ఎందుకంటే ఆయన ఈ యొక్క లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక ఇక నుంచి నీవు వెలుగు పుత్రుడిగా ఉండాలి అని ఆ యొక్క క్రీస్తు ప్రభు నీకు నాకు మనందరికీ కూడా తన వెలుగును ప్రసాదించి ఉన్నాడు. కనుక ఈనాడు నీవు క్రీస్తు ప్రభు యొక్క వెలుగును ఈ యొక్క నూతన వస్త్రం ద్వారా స్వీకరించాలి. ఈ యొక్క నూతన వస్త్రం ద్వారా నేను పొందుతూ ఉన్నాను, ఈ యొక్క వస్త్రమే దేవుని యొక్క వెలుగులో నేను జీవించాలి. తదుపరి క్రీస్తు ప్రభు ఇదిగో ఆ యొక్క తెలుపు వస్త్రముని స్వీకరించు అని గురువు జ్ఞానస్నాన సాంగ్యములో ఇస్తాడు మనకి. ఆ యొక్క తెలుపు వస్త్రం దేనికి గుర్తుగా ఉన్నది అంటే పవిత్రతకు గుర్తుగా ఉన్నది, పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నది. ఎటువంటి కల్మషము కానీ ఎటువంటి తారతమ్యము లేకుండా క్రీస్తు ప్రభు పలికిదిగో మీరందరూ కూడాను దేవుడు పవిత్రుడైనట్లే మీరు కూడాను పవిత్రుడై ఉండండి. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు కూడా అలాగే ఉండండి. మన దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు కనుక మీరు కూడా అలాగే ఉండండి. మనకి దేవుడు అందరినీ ఆదరించే వ్యక్తిగా ఉన్నాడు కనుక మనము కూడా అదే విధముగా ఉండాలి. కనుక ఈ యొక్క నూతన వస్త్రం అనేది కేవలము ఏదో మనకున్న సాంప్రదాయాల ప్రకారం అనేది కాకుండా ఈ యొక్క ప్రార్థనలు, ఇదిగో క్రీస్తు ప్రభువు నాకు ఎదుగుదలతో పాటుగా నాకు జ్ఞానమును, నా యొక్క ప్రాయమును ఆయన తోడుగా ఉన్నాడు. ఈ యొక్క నూతన వస్త్రం ద్వారా ఆయన నాతో జీవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క నూతన వస్త్రం ద్వారా ఆయన నాలోకి వేంచేసి వస్తూ ఉన్నాడు. ఈ యొక్క నూతన వస్త్ర సాంగ్యము ద్వారా, ఈ యొక్క ప్రార్థనా కూడిక ద్వారా ఆయన నన్ను దీవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, పాటించాలి. సాధారణంగా నూతన వస్త్ర బహుకరణ అంటే మనకున్న సాంప్రదాయాలు కనుక వస్తాము, ప్రార్థనలు కాసేపు కూర్చుంటాం, వెనక మన ముచ్చట్లు పెట్టి వాళ్ళు పెడుతుంటారు ఎప్పుడైపోద్దా అని. కానీ ఆ యొక్క నూతన వస్త్ర బహుకరణ ఏమిటంటే ఆ యొక్క నూతన వస్త్ర బహుకరణ దేవుడు నీలోకి వేంచేసి వస్తూ ఉన్నాడు. ఆ యొక్క నూతన వస్త్ర బహుకరణ ద్వారా, ఆ యొక్క ప్రార్థన ద్వారా, గురువుల ద్వారా మరియు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరి ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు.
ఇప్పటి వరకు నువ్వు దేనిలోనైతే నీవు బలహీనుడిగా ఉన్నావు, ఇప్పటి వరకు కూడా నీవు దేనిలోనైతే నీవు భయపడుతూ ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు దేనిలోనైతే అజ్ఞానముతో ఉన్నావో ఇక్కడి నుంచి వాటన్నిటిని కూడా తీసివేసి నిన్ను బలవంతుడిని చేస్తూ ఉన్నాను, నిన్ను జ్ఞానవంతుడిని చేస్తూ ఉన్నాను, నిన్ను ధైర్యవంతుడిని చేస్తూ ఉన్నాను. ఇక నుంచి నీవు నా యొక్క బిడ్డగా, దేవుని యొక్క వెలుగు పుత్రులుగా, దేవుని యొక్క పవిత్ర బిడ్డలుగా, దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించాలన్నది ఈ యొక్క నూతన వస్త్ర బహుకరణ. మరి క్రీస్తు ప్రభు జ్ఞాన స్నానాన్ని స్వీకరించినప్పుడు యోర్దాను నదిలో ఆకాశము నుండి పరమండలమందల పావురము తెరవబడి ఇదిగో ఒక మాట పలుకుతూ ఉన్నది, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను, గట్టిగా చెప్పాలి, ఈయన గురించి నేను ఆనందిస్తున్నాను. అంటే ఆ యొక్క దేవాది దేవుడు క్రీస్తు ప్రభుని ఎన్నుకొని ఉన్నాడు, పవిత్రాత్మ వ్యక్తి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈనాడు నీవు నేను మనమందరము కూడా ఆ యొక్క పవిత్రాత్మ వల్ల ఈ యొక్క చరణ్ తేజ యందు సాక్ష్యం ఇవ్వాలి. ఇదిగో దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు, నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు, నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా ఆయన నిన్ను మలచి ఉన్నాడు, నిన్ను ప్రేమించి ఉన్నాడు, నిన్ను సేవించి ఉన్నాడు. అదేవిధముగా తన యొక్క సేవక నిన్ను వినియోగించబోతూ ఉన్నాడు. కనుక ఇక నుంచి నీవు దేవుని ఎడల ప్రియమైన బిడ్డగా, ఆయన యొక్క సువార్త సేవకు ఒక సాధనముగా నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి అనేది తెలియజేస్తూ ఉన్నది. కనుక ఈనాడు మనమందరము కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. మరియు ఆ యొక్క బిడ్డ కూడా మనందరి కోసం, మరి ముఖ్యముగా తనని నవమాసాలు మోసి కని పెంచినటువంటి ఆ తల్లిదండ్రుల కోసం ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా సరే ప్రార్థన చేస్తాడో ఆ యొక్క ప్రార్థనే అతనికి దీవెన కలిగి ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించి వారి కోసం ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటూ ఉన్నాడు. కనుక చరణ్ తేజ, నీవు ఇక నుంచి నీ తల్లిదండ్రుల కోసం, నీకు విద్యాబోధన నేర్పిన గురువుల కోసము, మరియు నీవు వెళ్ళే చోట నీకు విద్యను బోధించేటువంటి గురువుల కోసము, మరి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కోసం నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. మరియు ప్రతిరోజు కూడా దేవునితో నీవు సంభాషించే వ్యక్తిగా, దేవుణ్ణి స్వీకరించినప్పుడు ఆ దివ్య సప్రసం ద్వారా ఆ నాలోకి వేయించేసి వస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా నీకు నూతనత్వమును, ఈ యొక్క యవ్వన ప్రాయం అనేది కాకుండా నీకు నూతనత్వమును, స్థిరమైన మనస్సుని ఆయన నీకు అందిస్తూ ఉన్నాడనేటువంటి దానిని నీ యొక్క విశ్వాసముతో, దేవుని నమ్మకంతో దానిని నమ్ముతూ ఆయన మీద ఆధారపడి జీవించే వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేయమని ఈనాడు దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు మనమందరము కూడా ఈ యొక్క సాంగ్యములు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. మరియు తదుపరి సాంగ్యములు గురువులు తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యమును దేవుడు దీవించునుగాక. మరి ఎంతో చక్కగా జ్ఞానములో, ప్రాయములో తల్లిదండ్రులను గౌరవిస్తూ, పెద్దలను ప్రేమిస్తూ జీవించాలి అని దేవుని వాక్యముతో మనందరినీ కూడా ఆత్మీయతో ఆనందింపచేసినందుకు ఫాదర్ బెనర్జీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యమైన సాంగ్యంలో అడుగు పెడుతున్నాము. ఇప్పటి వరకు జరిగిన కార్యం ఆత్మీయమైనటువంటి కార్యం. ఇప్పుడు చరణ్ తేజాకి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో, వాళ్ళ మేనమామలో దయచేసి వేదిక వద్దకు రావలసిందిగా కోరుతున్నాను. బెజ్జం కిషోర్ బాబు గారు, భాగ్యలక్ష్మి, మరి అలాగే వాళ్ళ మేనమామ గోసాల యేసుబాబు, యేసురత్నం, రవి, ముగ్గురు దయచేసి వచ్చి నూతన వస్త్రాలను వారికి బహుకరించాలి. వాళ్ళ అత్తలు కూడా తొందరగా రావాలి, లేదంటే మేము వెళ్ళిపోతాం. బెజ్జం కిషోర్ లేడా? మరి ఎన్నిసార్లు పిలవాలి మిమ్మల్ని?